సార్ కళ్యాణ్ కట్టేదనే కదా ఫోన్ చేసింది. మేనేజర్ ఏమన్నా నా పిల్లమా సార్ చెప్పడానికి? ఎప్పు ఏంది సార్? ఎప్పు ఏంది సార్? నా బట్ట నీకు కట్టుకోవడానికి గతి లేదు పరిస్థితి. హలో, షేక్ ఆసిఫా మాట్లాడేది. మీరు క్రెడిట్ కార్డు లోన్ తీసుకున్నారు, మనీ ఇంకా కట్టలేదమ్మా. ఎప్పుడు కడతారమ్మా? నేను కట్టేసి ఒక మంత్ అవుతుంది సార్. సార్ కళ్యాణ్ దెంగిన కట్టేదనే కదా నేను ఫోన్ చేసింది. ఎందుకు సార్? ఎందుకు సార్? సార్ మీరు మనీ కట్టాలి కదా సార్, క్రెడిట్ లోన్ తీసుకున్నారు కదా. కట్టాను. ఏం చేస్తావా? కట్టాను. ఏం చేస్తారు? ఎప్పు ఏంది సార్? ఎప్పు ఏంది సార్? అసలు కట్టాను. మనీ కట్టరా? కట్టాను అసలు. లోన్ తీసుకున్నప్పుడు ఏమో సార్ నాకు ఎమర్జెన్సీ సార్, నేను స్టూడెంట్ సార్, నాకు లోన్ కావాలి సార్, నాకు మనీ ఎమర్జెన్సీ అంటారు. అడిగినప్పుడు లోన్ ఎవరు ఇచ్చింది? ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇచ్చింది, మీరు కాదు. లోన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇచ్చింది. అప్లై చేయమని అప్లై చేశాను. సార్ ఇచ్చింది మేమే సార్. మీరే ఇచ్చింది. ఇచ్చిన అంటే నేను ఎరుపు ఇచ్చిన. అవును, మీరు వడ్డీ బిజినెస్ బిజినెస్ సార్. నేను ఒక చెప్పేసానండి సార్, ఏ పర్సన్కి అయినా 1.3 అనేది వడ్డీ పడుతుంది సార్, ఇంట్రెస్ట్ పడుతుంది సార్. ఏంది సార్ ఆన్సర్? చెవులే దింగ ఎవరికి? ఏంది సార్ ఆన్సర్? చెవులే దింగ లేదు సార్, నాకే సార్. సారీ సార్, కొంచెం మనీ కాదు సార్, నాకే సార్. తప్పుగా అనుకోకండి, కొంచెం మనీ కట్టండి సార్. ఒక మంత్లో కట్టేస్తా. ఒక నెలలో. దేని సార్? ఫ్యాన్ టిప్పి ఆడిన వేయండి సార్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దేని సార్? ఫ్యాన్ టిప్పి ఆడిన ముంగుతా వేయండి సార్. అంతే సార్. సార్ దయచేసి కట్టండి సార్, ఎందుకంటే మాకు శాలరీ కూడా ఇవ్వలేదు సార్. మీరు కడితే మాకు కొంచెం నా టార్గెట్స్ అన్ని. శాలరీ ఎంత కావాలి? శాలరీ చెప్పు. అరే నా బట్ట నీకు కట్టుకోవడానికి గతి లేదు. శాలరీ చెప్పు. అరే నా బట్ట నీకు కట్టుకోవడానికి గతి లేదు. సార్ గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్, నేను బజాజ్ ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ మీరు షేక్ వాజిద్ మీరేనా? అవును. మొదల్పూర్ రోడ్డు 5వ వీధి. సార్ మీరు లోన్ తీసుకున్నారు, 1,23,000 తీసుకున్నారు సార్. అవునా? అది అమౌంట్ ఇంకా కట్టలేదు సార్ మీరు. సార్ ఇంటికాడ వచ్చి తీసుకెళ్ళండి. ఇంటికాడ తీసుకురండి. అంటే తీసుకున్నప్పుడేమో మా జాగ్రత్తగా సార్ ఇది అదే చెప్పారు. ఇప్పుడు అడగడం ఏమో ఒకసారి ఒంటికాడ వచ్చినట్టు మొత్తం ఏరి కాదు సార్, సరిగ్గా మాట్లాడండి. నేను సరిగ్గానే మాట్లాడాను, నువ్వు సరిగ్గా చెప్పు. తీసుకున్నప్పుడేమో సార్ అది సార్ నాకు అవసరం సార్, ఎమర్జెన్సీ కావాలి సార్ అది అంటారు. అదే మేము అడిగినప్పుడు ఏందో ఇంటికాడ తీసుకో, భిక్షం వేస్తా, చెక్ ఇస్తా, అంతే మొత్తం గాంచాల ఎట్లా అంటారు. అదే మేము అడిగినప్పుడు ఏందో ఇంటికాడ తీసుకో, భిక్షం వేస్తా, చెక్ ఇస్తా, అంతే మొత్తం గాంచాల ఎట్లా మాట గీటే మాట ఇటు కాదు. మాట గీటే సార్ మార్తాలి కాదు సార్. మార్తాలి నేను చెప్పలేదే. నీ చెవులు సార్ నా చెవులు బాగానే ఉన్నాయి సార్. మార్తాలి గీతాలి ఏం సార్? అన్నా నువ్వా? తమ్ముడు ఎలా ఉన్నా తమ్ముడు? లేదు తమ్ముడు, లేదు తమ్ముడు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎలా ఉన్నా తమ్ముడు? మీరు ఎలా ఉన్నారు? బాగుంది తమ్ముడు. ఏం చేస్తున్నావు? తమ్ముడు ఏందిరా పో. ఏంది ఆయన నువ్వు నాతో పెద్దడు చిన్నడు తెలీదు. నాకని సైడ్ దెంగతే నేను అమ్మ దెంకలు దెంగతా
నేను. అమ్మ అమ్మ లెక్కడెక్కలో నిన్ను దింకుతావు నువ్వు. ఫస్ట్ ఫోన్ పెట్టి కరెక్టే సార్. చెప్పి గమ్మునైపోతా. పాపం ఫీల్ అయినట్టున్నారు. చేసినప్పుడు టార్చరు అది నువ్వు పెట్టానా? గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. సార్ క్రెడిట్ కార్డ్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. ఇక్కడ నుంచి సార్. క్రెడిట్ కార్డ్ చెప్పండి సార్. సార్ మనీ పే చేయాలి మీరు. అవును సార్, క్రెడిట్ కార్డ్కి. ఎప్పుడు పే చేస్తారు సార్? హలో, క్రెడిట్ కార్డ్ అమౌంట్ సార్. ఎప్పుడు పే చేస్తారు? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సార్. లేట్ కూడా అయిపోయింది. ఎప్పుడు పే చేస్తారు? నాకు జాబ్ లేదు, అందుకే పే చేయలేదు సార్ నేను. ఇప్పుడు నేను కరెక్ట్గా స్టోనస్ పెట్టి కార్డు ఉన్నాను సార్. మీ అడ్రస్ తెలుసు నాకు. అది మా క్లయింట్ చెప్పారు. స్టోనస్ పెట్టి కార్డు ఉన్నాను సార్. చెప్పండి సార్. చెప్పండి. హలో, మేనేజర్ ఏమైనా నా పిల్లమా సార్ చెప్పడానికి? ఏంటి సార్? మేనేజర్ ఏమైనా నా పిల్లమా చెప్పడానికి? చెప్పండి అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మేనేజర్ ఏం సార్ మీకు వెళ్ళాను. ఇప్పుడు మీ హలో, సార్ ఇప్పుడు మీరే కదా సార్ చెప్పండి అని చెప్పింది. మేనేజర్ ఏంటి సార్ మీకు వెళ్ళామని ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇప్పుడు నేను ఇందాక సోనస్పేట ఉన్నాను సార్. మీ ఇంటికాడికి వస్తున్నానంటే ఇప్పుడు లేదు సార్ చెప్పండి అంటే ఎవరు చెప్పాలి? మేనేజర్ చెప్పాలా? ఇంటికాడికి వచ్చి ఏం లేదు సార్. ఇప్పుడు కట్టలేను సార్. ఇప్పుడు అది నేను కట్టలేనంటే తీసుకున్నప్పుడు లేదు సార్. కట్టాలంటే అట్టట్లేదు అది. సార్ నా పరిస్థితి బాగాలేక నేను ఇప్పుడు కట్టలేను అంటున్నాను సార్. నేను నాకు జాబ్ లేదు, అందుకే నేను కట్టకుండా ఉన్నాను సార్. అవన్నీ కాదు సార్. ఇప్పుడు నేను ఇంటికాడికి వస్తున్నా, కట్టండి నాకు తెలియదు సార్. లేదంటే పోలీస్గా చేస్తా. ఏంటి సార్? పోలీస్ కేసు పెడతా. పోలీస్ కేసు పెడతారా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను తెలుగు మాట్లాడుతున్నా సార్. నేను తెలుగు మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు అంటే ఎలా కట్టాను సార్ నేను? రే ప్రాంక్ కాల్ కట్టేయాలి రే. హలో హలో, ఆసిఫ్ బ్రో రియాక్షన్స్ సో గైస్ మీరు కళ్ళ నీళ్ళు చూడండి. నవ్వి ఎట్టుందో కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. నవ్వి ఇది కళ్ళు చూడండి. ఇక్కడ చూడండి.